ఛత్రపతి శివాజీ మహారాజ్ 1630 నుండి 1680 పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన 17వ శతాబ్దపు పురాణ భారతీయ యోధుడు రాజు. మొఘల్ మరియు ప్రాంతీయ సుల్తానేట్ పాలనకు వ్యతిరేకంగా ప్రధాన ప్రతిఘటన పనిచేసిన అతని అజేయమైన ధైర్యం, వినూత్న సైనిక వ్యూహాలు మరియు దార్శనిక ప్రగతిశీల పాలనకు ఆయన గౌరవించబడ్డారు. విక్రమించి తరుముతోంది రారి వీర సంహార. ఛత్రపతి శివాజీ జీవితం మరియు వారసత్వం. ప్రారంభ జీవితం మరియు నేపథ్యం. జననం ఫిబ్రవరి 19, 1630 మహారాష్ట్రలోని పూణే సమీపంలో శివనేరి కోటలో జన్మించారు. తల్లిదండ్రులు దక్కన్ సుల్తానేట్లకు సేవ చేస్తున్న మరాఠా జనరల్ సహాజీ భోంస్లే మరియు అతని వ్యక్తిత్వాన్ని బాగా ప్రభావితం చేసిన భక్తి మరియు సూత్రప్రాయమైన మహిళ జీజాబాయి కుమారుడు. విద్య. పూణేలో పెరిగిన ఆయన దాదోజీ కొండాడియో మరియు ఇతర మార్గదర్శకులచే పరిపాలన, సైనిక వ్యూహం మరియు పోరాట పద్ధతులలో శిక్షణ పొందారు. దృష్టి. బీజాపూర్ సుల్తానేట్ మరియు మొఘలులు అణచివేత పాలనలో చుట్టుముట్టుబడిన శివాజీ చిన్న వయసులోనే హిందవీ స్వరాజ్యాన్ని అంటే ప్రజల స్వయం పాలనని ఊహించాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క సైనిక మరియు రాజకీయ సాధన. మొదటి విజయాలు. కేవలం 16 సంవత్సరాల వయసులోనే అతను టోర్నా కోట 1646తో ప్రారంభించి పూణే సమీపంలోని కోటలను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. ప్రతాప్గఢ్ యుద్ధం 1659 ఒక నిర్ణయాత్మకమైన పురాణ క్షణంలో అతను తనను అరెస్టు చేయడానికి పంపబడిన బీజాపూర్ సుల్తానేట్ యొక్క అనుభవజ్ఞుడైన జనరల్ అఫ్జల్ ఖాన్ ను ఓడించాడు. గెరిల్లా యుద్ధం గనిమీ కావా. శివాజీ గనిమీ కావా మోసపూరిత యుద్ధంలో ప్రావీణ్యం సంపాదించాడు. పర్వత భూభాగంపై తనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి చాలా పెద్ద సైన్యాలను మెరుపుదాడి చేసి ఓడించాడు. సైస్తా ఖాన్ పై దాడి 1663 పూణేలో సైస్తా ఖాన్ నేతృత్వంలో భారీ మొఘల్ సైన్యంతో అతను సాహసోపేతమైన వేగవంతమైన రాత్రి దాడికి నాయకత్వం వహించాడు. ఖాన్ను గాయపరిచాడు మరియు అతని తిరోగమనాన్ని బలవంతం చేశాడు. సూరత్ షా 1664 అలాగే 1670 అతను తన ఖజానాను తిరిగి నింపుకోవడానికి సూరత్లోని సంపన్న మొఘల్ వాణిజ్య కేంద్రాన్ని దాడి చేశాడు. ఆగ్రా నుండి పారిపోవడం 1666, పురందర్ ఒప్పందం 1665 పై సంతకం చేయవలసి వచ్చిన తర్వాత మరియు ఆగ్రాలో ఔరంగజేబు గృహ నిర్బంధంలో ఉంచబడిన తర్వాత అతను తన కుమారుడు సంభాజీతో కలిసి స్వీట్ల పుట్టలను తప్పించుకున్నాడు. పట్టాభిషేకం 1674. అతను జూన్ 6, 1674న రాయ్గఢ్ కోటలో మరాఠా సామ్రాజ్యానికి ఛత్రపతి సార్వభౌమగా అధికారంగా పట్టాభిషేకం చేయబడ్డాడు. స్వాతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పరిపాలన మరియు వారసత్వం. అష్టప్రధాన్ 8 మంది కౌన్సిల్. తన రాష్ట్రాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఆయన అష్టప్రధాన్ అని పిలువబడే 8 మంది మంత్రులతో కూడిన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు. భారత నావికదళ పితామహుడు. ఆయన సముద్ర శక్తి యొక్క ప్రాముఖ్యతను గుర్తించి కొంకాన్ తీరాన్ని సిద్ధిలు, పోర్చుగీస్ మరియు బ్రిటిష్ వారి నుండి రక్షించడానికి బలమైన నావికదళాన్ని నిర్మించాడు. మతపరమైన సహనం. భక్తుడైన హిందూ అయినప్పటికీ ఆయన లౌకిక సహనశీల పాలకుడిగా ప్రసిద్ధి చెందారు. చాలా మంది ముస్లింలు ఆయన సైన్యం మరియు నావికదళంలో ఉన్నత పదవులను నిర్వహించారు మరియు ఆయన అన్ని వర్గాల మతపరమైన ప్రదేశాలను గౌరవించారు. సంక్షేమ రాజ్యం. న్యాయమైన పన్ను విధించడం, రైతుల రక్షణ మరియు మహిళలపై నేరాలకు కఠినమైన శిక్ష విధించడం కోసం ఆయన రాయతేజ రాజా, ప్రజల రాజు అని పిలువబడ్డారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క మరణం మరియు వారసత్వం. మరణం. అతను ఏప్రిల్ 3, 1680న రాయ్గఢ్ కోటలో అనారోగ్యం కారణంగా మరణించాడు. వారసత్వం. అతను మరాఠాలను ఒక బలీయమైన దేశంగా మార్చాడు. మొఘల్ సామ్రాజ్యాన్ని సవాలు చేసి చివరికి దానిని నిర్వీర్యం చేసి ఉద్యమానికి నాంది పలికాడు.
అతను భారతదేశంలో జాతీయ హీరోగా మరియు స్వాతంత్ర చిహ్నంగా పరిగణించబడ్డాడు.